స్వాగతం సుస్వాగతం జనస్వాగతం. అబ్బో, మీరు స్వాగతం పలకటానికి నేను సినిమా స్టార్ని కాదు, రాజకీయ నాయకురాల్ని కాదు బావా. నీకేం తక్కువ పద్మ. ఈ బావ నీ పక్కన ఉన్నంత వరకు నువ్వేమైనా సాధించగలవు. బావా అవును పద్మ, ఈ ప్రతాప్ శక్తి సామర్థ్యాలు నీకు బాగా సాధించే వరకు నిద్రపోనని. ఏమిటి బాబా, ఈరోజు తమరు తోటల వెంట పడ్డారు? అందం చందం ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు ఈ ప్రతాప్. అబ్బో, నిన్ను ఇక్కడికి రప్పించగల అందం ఏమిటో కాస్త చెప్తావా? చెప్పమంటావా? చెప్పు బాబా. ఇదిగో ఈ సజీవ సౌందర్య శిల్పమే. ఆ, ఆ. ఆశ్చర్యంలో కూడా ఎంత అందంగా ఉన్నావు పద్మ. నేనే గాని కవినై ఉంటే కనీసం 1000 పేజీల శృంగార కావ్యాన్ని రచించేవాడిని నీ సౌందర్యం మీద. బాబా, మీరు నిజంగానే కవులవుతారు. నేను రచించే బాణాలు బాగుందా పేరు? పేరుకేం బాబా, బంగారంలా ఉంది. నిన్ను మీ అభిమానులు అందరం ఎక్కిస్తారు, కీర్తి కిరీటాలు ధరిస్తావు, కనకాభిషేకం కూడా చేస్తారు. కాకపోతే నాదొక చిన్న సలహా. సలహానా? ఏమిటో ఆ సలహా? మీ మన్మథ బాణాల్ని ఈ మన్మథులకు అంకితం ఇస్తే బాగుంటుందేమో. నో నో నో, నా హృదయానికి అంకితం ఇస్తాను. నా హృదయంలో అణువణువు తానే నిండి నన్ను తనలో చేర్చుకొని ప్రేమ సాగర పంచులు చూపే నా ప్రేమ దేవతకి ఇస్తాను. చివరో ఆ ప్రేమ దేవత ఉందిలే ఓ వాళ్ళ కళ్ళ వయ్యారి, ముందుందిలే ముగ్ధ మనోహరి, నా గుండెల గుడిలో ఉందిలే సుకునాల సుకుమార సుమబాల నా అనురాగ దేవత. బాబా, ఇంతకీ ఎవరు ఆ అదృష్టవంతురాలు? ఇంకెవరు పద్మ? నువ్వే. బాబా, అవును పద్మ, నువ్వే నా ప్రేమ దేవతవి, నువ్వే నా అనురాగ దేవతవి. బాబా, పద్మ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా మమతల మందిరంలో దేవతలా నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. బాబా. అవును పద్మ, నువ్వు నా జీవిత భాగస్వామిగా వచ్చి నా ప్రేమ సామ్రాజ్యానికి రాణిగా నన్ను ఆనంద డోలకుల్లో తేలియాడించు పద్మ. అది అసంభవం బాబా, అసంభవం. పద్మ. అవును బాబా, నువ్వు నా మీద లేనిపోయిన ఆశలేవి పెంచుకోకు. ఏం పద్మ, అసలు పెళ్ళే చేసుకోవా? ఇలా కన్నగానే ఉండిపోతావా? చేసుకుంటాను. మరి ఇంకేంటి, నీకు అన్ని విధాలా సరైన వాడిని నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే ముచ్చటైన ముహూర్తం చూసి ముచ్చటగా 3 ముళ్ళు వేస్తాను, నీ ముచ్చట తీరుస్తాను. పగటి కళ్ళు కంటమంటే ఇదేనేమో. పద్మ. బాబా, ప్రస్తుతం పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏ? అదంతా నా ఇష్టం బాబా. అవునవును పద్మ, నీ ఐడియా కరెక్టే. అంటే ఏమిటి? ఉచితంగా పాడి దొరుకుతుంటే కష్టపడి గేదెను కొనుక్కొని పాడి చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ప్రతాప్, నీతో కొలకడానికి కుర్ర సన్నాసులు క్యూలు కడుతుంటే నీకు పెళ్లితో పనేంట్లే? ప్రతాప్, కోపగించకే కలువ కళ్ళ కన్న పిల్ల. ప్రతాప్, నీ మాటలు హద్దులు మీరుతున్నాయి, జాగ్రత్త. నేను మాటలు మాత్రమే హద్దు మీరాను, నువ్వు గడప దాటావు. ప్రతాప్, పార్కుల్లో నువ్వు పాడే ప్రేమ పాటలు విన్నాను. పరాయవాడి కౌగిల్లో ఆనందంగా నువ్వు పరవశించిపోతున్న సన్నివేశాలు నా కెమెరాలో భద్రంగా ఉన్నాయి. ఏమిటన్నావు? ప్రేమించుకున్నారంట, పెళ్లి కూడా చేసుకుంటారంట. ప్రతాప్, పద్మ, నీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఆ రవిగాడు అంతేంటో తెలుస్తా. ప్రతాప్. ఏమిటో కోస్తున్నారు? రవి, మర్యాదగా చెప్తున్నాను, మా పద్మ జీవితం నాశనం చేయ మాకు. చిచి, నాశనం చేసేది నీలాంటి విలను. నేను హీరోను కదా, పెళ్లి చేసుకుంటాను, డూయెట్లు పడతాను. పద్మ. ఎందుకలా రంకెలేస్తున్నావు? రవి, నీ మంచి కోరి చెప్తున్నాను, ఈ రోజు నుంచి మా పద్మ జీవితం నుంచి వెళ్ళిపో. ఏం చేస్తావు? రవి, అనవసరంగా ఈ ప్రతాప్తో పగ పెంచుకో మాకు. ఏం చేస్తావు? ఈ ప్రతాప్ అంటే ఏమనుకుంటున్నావు? పట్టిన తాజ్బాబు లాంటి వాడు. ఈ ప్రతాప్ దారికి అడ్డు లేదు రాదు. ఒకవేళ ఎవడన్నా వచ్చినా
వాడు బతికి బట్టకట్టడు. ప్రతాప్ అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను, ఈ రోజు నుంచి మా పద్మ వైపు కన్నెత్తి చూడకు. చూసావా, నీకు శ్మశానాన్ని చూపిస్తా. ప్రతాప్ ఈ ప్రతాప్ పేరు పాలు తాగరు. ఈ ప్రతాప్ పేరు చెప్తే ప్రభుత్వాలే గజగజలాడిపోతాయి. ఈ ప్రతాప్ కల్లెర్ర చేస్తే కొండలైన బగ్గులు కోతలు కొయ్యకరా ఉత్తర కుమారా. రవే ప్రతాప్ నీలాంటి కోతరాయలను చూసి భయపడే పిరికి పంద కాదురా ఈ రవి. నీలాంటి ఉమ్మత్తుల మత్తు వదిలిస్తాడు. మంచి మమత మానవతకు మరో పేరు ఈ రవి. రవే ఇళ్ళలగానే పండగ కాదురా, అలాగే ప్రేమించానని పరువాల పబ్లిక్ గానే పద్మను పెళ్లి చేసుకుంటా. ఎవడన్నా అడ్డొస్తే రప్ప రప్ప నరికి పారనొగుతా. ఎవరికి మన పుష్ప. వరకు పద్మ, ఇంటికొస్తావా రావా? నాతో నీకేంటి పని? నువ్వెలాంటి అడ్డగాడిదలతో తిరిగితే మీ నాన్న పరువు ప్రతిష్టలు ఏం కావాలి? పద్మ నువ్వు ఇలాంటి నిలువుగాడిదలతో తిరుగు, మీ నాన్న పరువు గంగలో కలుస్తా. రవే నేను నీ జోలికి రావట్లేదు. భుజాలు తడుముకోక ప్రతాప్. పద్మ వస్తావా రావా? నేను రాను పో. పద్మ ఈ రోజు మన పెళ్లి గురించి మీ నాన్నతో దాని గురించి టెన్షన్ ఏం అవసరం లేదు. మా బావ వెళ్ళాడు కదా, మా నాన్నకి ఉన్నవి కాస్త లేనివి కాస్త చెప్తాడు. ఆ తర్వాత పెద్ద సంగమమే జరుగుతుంది. ఆ తర్వాత కొంతసేపటికి ఒప్పుకుంటాడు. ఎలా అయినా విజయం సాధించాలి పద్మ. అబ్బో, ఆ అబ్బాయి గారికి ఆశలు ఉన్నాయే. చాలా ఆశలు ఉన్నాయి. అప్పుడు ఈ బొంగమూతి పుల్లమ్మ నా సొంతం అవుతుంది కామోలు. అంటే కలలు కంటున్నావా? ఆ తరువాత అలా ఉంది. Raise the volume. Let's dance on some mass stuff. Hey! ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని శివలి రకన చుట్టదాన్ని చేతి నగ్గి పెట్టేదాన్ని బొంగరాల మెట్టేదాన్ని నేనటంటి టండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేనటంటి టండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో నేనటంటి టండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా నేనటంటి టండాడదాన్ని కాదు బాబో పిల్లబాగానే నేను రాను బాబా పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి టండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుపివ్వను బాబా నేనటంటి టండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనుపివ్వను బాబా నేనటంటి టండాడదాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రాల బాబా నేనటంటి టండాడదాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రార బాబా
ఆయ్! ఈ గజపతికి ఈ ఊళ్ళో ఎదురు లేదురా. ఈ గజపతి అంటే చుట్టుపట్టు వాళ్ళు గజగజలాడాలిరా. అటువంటి ఈ గజపతికి ఎదురు లేదు, బెదురు లేదు. ఈ గజపతి అంటే పాలు తాగే పసి పిల్లలు ఉచ్చ ఉచ్చ ఉచ్చబోసుకో. జై శాస్త్రి. జై శాస్త్రి. మల్లిగా శాస్త్రి ఎవడ్రా నా కూతురు మీద కన్నేసింది? నా ఇయాలనే వాడిని ముక్కలు ముక్కలు నరికి పారేయాలి శాస్త్రి. మల్లిగా నా యాల్ని ఈ జనం ముందే ముక్కలుగా చేసి వీళ్ళకి అంకితం ఇవ్వాలరా. ఇప్పుడే తీసుకోతాయా? నేను మీ జోలికి రానయ్యా. ఎంత ధైర్యం రా నీకు. ఎంత ఈసారి మీ జోలికి రానయ్యా. నా కూతురు మీద ఎవడైనా కన్నేస్తే చివరికి ఇక్కడ సమాధి చేస్తా. యాదవ శుంఠ శాస్త్రుడు దరిద్రుడు దుర్మార్గుడు రౌతు మెతుకైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందంట. శాస్త్రి గారు బాబు ఎవరి మీద విరుచుపడుతున్నారు? అయ్యో రామా విరుచుకుపడ్డానా? నేనా? నటించకు కామశాస్త్రి గారు. అయ్యో నా పొంద నటన ఒకటండి. చూడండి శాస్త్రి గారు, హరిదాసుకు హరికథలు చెప్పకు. ఎవరో అభాగ్యుడు ఈ రోజు మీ చేత శాపనార్థాలు తింటున్నాడు. ఎవరో ఎందుకు అవుతారండి? మీ దగ్గర తేరగా ఉందని డబ్బు పట్టుకెళ్ళి పేకాటికి తాగుడికి తగలేసే పొలిగాడు వాడినే నేను కేకలేస్తుంది. మర్చిపోయాను, మీరు మొన్న హర్జనవాడలో ఎవరైనా అమ్మాయిని ఏదో అన్నారట. నేనా? ఈ ఊళ్ళో కామశాస్త్రి అంటే ఇంకెవరైనా ఉన్నారా? అబ్బే లేదనుకోండి. అబద్ధం ఆడకండి, అసలే ఆడపిల్ల తండ్రివి. అమ్మాయి పైట లాగావట, అమ్మాయి చంపను మాలిష్ చేసిందంట. చూడండి కామశాస్త్రి గారు, మీ పేరులో కామ ఉన్నంత మాత్రాన నీవు కామాంధుడు కాబోకు. అమ్మా, ఈ ముసలిముండా కొడుకుని కామాంధుడు అంటారా? ఎంత పాపం. ముసలవాడివైనా వగరు తగ్గలా. ఏం చేద్దాం? ఇంకో మారు ఇలాంటి కంప్లైంట్ వచ్చిందంటే ఈ గడప త్రొక్కవు, గుర్తుంచుకో. బాబు మీరు మరీ అంత ముక్కుసూటిగా వెళ్ళకండి. అసలే ఈ కాలం అంత మంచిది కాదు. కాలం మంచిది కాకేంటి, మీలాంటి వాళ్ళే మంచికి మసిపూస్తున్నారు. బాబు ఇంతకీ నాన్నగారు ఎక్కడా? ఏదో పని ఉందని బజారుకి వెళ్ళారు. బజారులో పనా? పద్మ పద్మ
ఉద్యోగం రావాలంటే అంత తేలికైన పని కాదు పద్మ. ఓ మంత్రి గారి ఆశీర్వాదంతో పాటు 25,000 డబ్బులుంటే మన ఇంటికి ఉద్యోగం నడిచి వస్తుంది. అబ్బా అవేమి కాదన్నయ్య. ఉద్యోగం వస్తే నీవు కోరుకున్న కోరిక తీరుస్తా పద్మ. అన్నయ్య దైవం ఎప్పుడు న్యాయం వైపే ఉంటుంది అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. నా బంగారు చెల్లి దీవిస్తే తిరిగేముంటుంది అన్నయ్య. అన్నయ్య చెప్పు ఏమిటి పద్మ? మ్, ఏమిటమ్మా? అబ్బాయి అలాంటిది ఏం లేదులే అన్నయ్య, ఏం లేదులే. ఈ అన్నయ్య దగ్గర ఎందుకమ్మా భయపడుతున్నావు? అది ఎలా చెప్పను, ఇప్పుడు కాదన్నయ్య, నువ్వు ముందు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత అంతా వివరంగా చెప్తాను. సరే. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారు బయటికి వెళ్ళంటున్నారు, వస్తున్నారో లేదో ఇప్పుడే చూసి వస్తాను. నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వంతెన పద్మక్కయ్ పద్మక్కయ్ లేపు తాగరే. పద్మక్కయ్ ఏంది ప్రతాప్ బావ సిస్టబుద్ధి అయిపోయాడు? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, వెళ్ళి నువ్వే కనుక్కో. నీది మరీ బాగుందిలే. అది సరే, మ్, మీ వ్యవహారం కాస్త బయటపడిపోయిందా ఏంటి? ఏ రే బావా, మా అక్కనేం చేస్తావు? బాగానే చూసుకుంటాలే. ఉత్త సూపులతోనేనా? పో సుందరం, నీకు ఎప్పుడు అదే ధ్యాస. పోక మీ మధ్యలో నేనెందుకు పానకంలో పుడకలాగా, పడక సీన్లో మిడతలాగా? వెళ్ళొద్దు బావా, వెళ్ళొద్దు పద్మక్క. శనక్క సుందరం ఇదిగో. సుందరం ఇట్రా, సుందరం కొన్ని శనక్కాయలు ఇవ్వు. గిద్ద 30 రూపాయలు. ఇగో డబ్బులు తీసుకో. నేను రేపు ఖమ్మం పోతు మా అమ్మకి. అయ్యి డాడీకి మీ ఇద్దరు నాకు తెలియకుండా వెళ్ళేది. వెళ్ళొద్దు బావా. చాలా సరదాగా పద్మక్క, వెళ్ళొద్దు పద్మక్క. బాగానే లైన్ లో పెట్టినట్టున్నావుగా. అయ్యి సుందరం రేపు ఖమ్మంలో కలుసుకుందాం. సుందరం చాలా సరదా మనిషి కదా. సరదా మనిషి, బాగా అర్థమవుతుందిలే. అయినా ఏంటి ఆ చనువు, మనకన్నా సరదా మనిషా? కాదులే గాని ఉమ్. రవి, ఈరోజు మా ఇంట్లో పెద్ద సందడి ఉంటుందో తెలుసా? ఏమిటో? ఏముంటుంది, మా ప్రతాప్ బాబా వెళ్ళి మా నాన్నకి మన మీద ఉన్నవి కాస్త లేనివి కాస్త చెప్పి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తాడు. ఆయన అగ్గి మీద గుగ్గిలంలో బగ్గుమంటాడు. ఆ తర్వాత మన ప్రేమను ఒప్పుకుంటాడు. ఎలా అయినా విజయం సాధించాలి పద్మ. తప్పకుండా రవి, మన పెళ్లి జరిగి తీరుతుంది. అప్పుడు ఈ పొంగమూతి పిల్లమ్మ నా సొంతం అవుతుంది కాబోలు. అబ్బాయి గారు అప్పుడే కలలు కూడా కంటున్నారు. కౌగిలించకే ఓ ప్రేమ, కౌగిళ్ళకే రావమ్మా. చల్లనైన ఓ ప్రేమ, చందమామల రామ, తీయనైన ఓ ప్రేమ, తేనె వానల రామ. ఎదలో ఊయలుగు మా హాయి రాగమా, వే తరల చిరునామా ప్రేమ.
స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకి రావమ్మ సూర్యులా 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 అందమైన బంధనాల వరువ వందనాల చందనాలు గరువ కలిసిరగా ఓడి చేరుమా సున్నితాన కన్ని లేక నడుమ కన్నుతోనే నిన్ను కాస్త తడిమ ఇది తీరుగా ఎదురుమా సాయం కావాలన్నది ప్రాయం ఓ ప్రేమ చేయందిస్తారా మరి సరదా పడదామా నీ వెంటే నీడై ఉంటా నిత్యం ఓ ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకి వేడుకైన ఆడ ఈడు వనమా వేడి వేడి వేడుకోలు వినుమా వయరాలలో విడిది చూపుమా ఆగలేని ఆకతాయి తనమా వేగుతున్న వేగమాప తనమా సుతారాలతో గతం చేరుమా తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా హారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మ చల్లనైన ఓ ప్రేమ చందమామల రామ తీయనైన ఓ ప్రేమ తేలివానల రామ ఇదలో ఊయలుగమా హాయి రాగమా కలల చిరునామా ప్రేమ స్వాతి చిలుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ సరసకులా దొరా మనోహరా సరసకులా దొరా మనోహరా చిటికలు వేయగలే నీ చదువున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా సరసకుల దొరా మనోహరా
సరసుడని మనోరమ సరసుడని ఎగబడు పుంగురతో తెగడిగడిగలాడితివే తగతివి చిందులతో యమతి కమకదేవివే తీయని తిరిగి తీర్చివేయగలనే గిలా నా పట్టి చకోరి అన్నం నీ పట్టి నరాల సొంతం అయినప్పుడే హాయిరా శభాష్ ఓ అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవ్వాల సిద్ధం నిలువునతం నేయరా కావుడినే నా గదిలో కొలువు చేయాసనా నీ గులికి వాకిలు కలిపి గుడకేయరా వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా సుకుమారి నీరా నీ దూకుడు తాళలురా కాదని అవునని నన్ను ఆపతరమా సరసకురా అలాగే. మనోహరా సరసుడని నీ పాటి తమ్మున్నవాడు నీ సాటి మరో మగాడు కనపడనే లేరురా ఉంటగా వచ్చారే మహానుభావా మొత్తంగా చేసుకోవా కనపడగా దేవరా వస్తున్నా నాదకవే నాదుకుని తడుకునే ఉన్నదే నీ సరుకు బ్యారుమని చురుకు నాకున్నదే రసికుడవై మసిమిసమిసలీలగరా పెదవుల మధువులపై నీ కదుపు చూపగరా నిరంతర పండుగ చేసుకోరా సరసకురా దొరా మనోహరా సరసుడని చిటికలు వేయగని నీ చడుచున వాలి తీరా మోతగ బూచులు తీర్చుకోను తరుణం ఇదేరా ఓపిక లేదా ఇంక రేపే